ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. తుల రాశివారికి ఈ జూలై నెలలో ఒక ముఖ్యమైన హెచ్చరిక ఎదురుచూస్తోంది. మీ జీవితంలో ఇప్పటివరకు నెమ్మదిగా కనిపించిన కొన్ని సంఘటనలు ఒక్కసారిగా వేగం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి కారణంగా మీ మనశ్శాంతి దెబ్బతినే అవకాశముంది. ఆ వ్యక్తి మాటలు, ప్రవర్తన లేదా జోక్యం వల్ల ధనానికి సంబంధించిన ఇబ్బందులు, కుటుంబంలో అపార్థాలు, మానసిక ఒత్తిడి వంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అయితే ముందుగానే జాగ్రత్త పడితే ఈ సమస్యలను చాలా వరకు నివారించే అవకాశం కూడా మీ చేతిలోనే ఉంది. ఈ నెలలో మీకు ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఎవరి విషయంలో అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి అవకాశాలను వదులుకోకూడదు, ఎక్కడ జాగ్రత్తగా అడుగులు వేయాలి, ఎలాంటి నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చబోతున్నాయి అనే ప్రతి విషయాన్ని ఈరోజు పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ఈ విషయాల్లో ఒక్కటి కూడా చిన్నది కాదు. మీ జీవితానికి ఉపయోగపడే సూచనలు ఇందులో ఉన్నాయి. అందుకే చివరి వరకు శ్రద్ధగా వినండి. తుల రాశివారి జీవితంలో ఒక ప్రత్యేకమైన లక్షణముంటుంది. ఎంత కష్టం వచ్చినా బయటకు పెద్దగా చెప్పరు. తమ బాధను తమలోనే దాచుకుని నవ్వుతూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. కాని ఈ నెలలో అలాంటి మౌనం కొన్నిసార్లు మీకే నష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. చెప్పాల్సిన చోట చెప్పకపోవడం, స్పందించాల్సిన సమయంలో మౌనంగా ఉండడం, మీ నిజాయితీని అందరూ అర్థం చేసుకుంటారని భావించడం వల్ల కొన్ని అవకాశాలు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మీ రాశిపై ఉన్న ప్రభావం చూస్తే అదృష్ట ద్వారాలు పూర్తిగా మూసుకుపోలేదు. కాని అవి తెరుచుకునే సమయాన్ని మీరు సరిగా ఉపయోగించుకోవాలి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు ఇప్పుడు ముందుకు కదిలే అవకాశముంది. ఉద్యోగం, వ్యాపారం, ధన సంబంధమైన విషయాల్లో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. అయితే వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే తర్వాత అదే అవకాశాన్ని మళ్లీ పొందడం అంత సులభం కాదు. మీ జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు మీకు ఎన్నో పాఠాలు నేర్పించాయి. డబ్బు విలువ ఏమిటో, మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుందో, అవసరమైన సమయంలో ఎవరు మనవాళ్లు, ఎవరు పరాయివాళ్లు అనేది మీ అనుభవాలే నేర్పించాయి. అందుకే ఈ నెలలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ తీసుకోవాలి. తొందరపాటు, భావోద్వేగం లేదా ఇతరుల ఒత్తిడితో ఏ నిర్ణయమూ తీసుకోవద్దు. ఇప్పటివరకు ఎన్నో అవకాశాలు మీ చేతిలోకి వచ్చి చివరి క్షణంలో జారిపోయిన సందర్భాలు మీకు గుర్తుండే ఉంటాయి. ఈ నెలలో కూడా అలాంటి పరిస్థితులు రావచ్చు. కాని ఈసారి గ్రహబల మీకు మరో అవకాశం ఇస్తోంది. మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఉపయోగించుకుంటే రాబోయే నెలల్లో మంచి మార్పులకు పునాది పడుతుంది. నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయకండి. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ మంచినే కోరుకుంటారని అనుకోవడం ఈ సమయంలో సరైన ఆలోచన కాదు. కొంతమంది మీ ఎదుగుదలను చూసి సంతోషిస్తారు. మరికొందరు బయటకు నవ్వుతూ లోపల అసూయను దాచుకుంటారు. ఇంకొందరు మీ గురించి తెలుసుకోవడానికి మాత్రమే దగ్గరవుతారు. ఎవరి మాటలను ఎంతవరకు నమ్మాలో, ఎవరికి ఎంత సమాచారం చెప్పాలో ఈ నెలలో చాలా జాగ్రత్తగా నిర్ణయించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నెలలో మీరు చేసే ప్రతి పని ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. అందుకే నిరాశ చెందకండి. మీరు వేసిన మంచి అడుగు, చేసిన మంచి ప్రయత్నం, పెట్టిన కష్టం కొంత ఆలస్యంగా అయినా ఫలితాన్ని ఇస్తుంది. మధ్యలో విసిగిపోవడం, వదిలేయడం, మనవల్ల కాదు అనుకోవడం వంటి ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈ సమయం సహనాన్ని పరీక్షించే సమయం మాత్రమే, ఓటమిని ఇచ్చే సమయం కాదు. మీ రాశివారికి ఈ నెలలో అదృష్టం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు చేసే ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం, ప్రతి మాట, ప్రతి అడుగు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. జీవితాన్ని మార్చే అవకాశాలు చాలాసార్లు చిన్న రూపంలోనే మన ముందుకు వస్తాయి. వాటిని గుర్తించగలిగితేనే విజయానికి దగ్గరవుతారు. ఈ నెలలో మీకు దేవుని అనుగ్రహం కూడా లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దైవబలం ఉన్నంత మాత్రాన మన ప్రయత్నం తగ్గకూడదు. భక్తి ఒకవైపు ఉంటే కర్తవ్యం మరోవైపు ఉండాలి. ఈ రెండు కలిసి నడిచినప్పుడే అదృష్టం శాశ్వతంగా మీ జీవితంలో నిలుస్తుంది. అందుకే ధైర్యంగా ముందుకు సాగండి. మీలో ఉన్న నమ్మకాన్ని కోల్పోకండి. ఎందుకంటే ఈ జూలై నెల ముగిసే సమయానికి మీ జీవితంలో కొన్ని విషయాలు పూర్తిగా కొత్త దిశలో ప్రయాణించడం ప్రారంభమయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి. ఎందుకంటే ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఈ జూలై నెలలో తుల రాశివారికి ధనానికి సంబంధించిన ఎన్నో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ అవకాశాలను అందుకోవడానికి అదృష్టం ఒక్కటే సరిపోదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే తెలివి కూడా అవసరం. చాలామంది మీ ముందే అవకాశాలను చూపిస్తారు, కానీ వాటిని పట్టుకోవాల్సింది మాత్రం మీరే. ఈ నెలలో మీ నిర్లక్ష్యం వల్ల కోల్పోయే ఒక చిన్న అవకాశం రాబోయే నెలల్లో పెద్ద లాభాన్ని దూరం చేసే పరిస్థితిని తీసుకురావచ్చు. అందుకే ప్రతి విషయాన్ని శ్రద్ధగా గమనిస్తూ ముందుకు సాగడం చాలా అవసరం. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు కొంత ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన కొన్ని పనులు మళ్లీ కదలడం మొదలవుతుంది. ఆలస్యమైన డబ్బులు చేతికి వచ్చే అవకాశముంది. కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మరికొంతమందికి కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనం కలుగుతుంది.
అయితే తొందరపడి ఏ ఒప్పందానికైనా అంగీకరించడం లేదా పూర్తిగా తెలుసుకోకుండా ఎవరి మాటనైనా నమ్మడం మాత్రం మంచిది కాదు. చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు చూసిన వ్యక్తులుగా తులా రాశివారికి జీవితాన్ని అంచనా వేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఈ మధ్య కాలంలో కొంత నిరుత్సాహం, బద్ధకం లేదా మానసిక అలసట వల్ల మీలో ఉన్న ఆ చురుకుదనం తగ్గినట్లు కనిపిస్తోంది. ఒక పని చేయాలని అనిపించినా రేపు చూద్దాం అనే ఆలోచన ఎక్కువవుతోంది. ఇదే అలవాటు ఈ నెలలో మీకు పెద్ద అడ్డంకిగా మారే అవకాశముంది. అందుకే ఆలస్యం అనే అలవాటును పూర్తిగా వదిలేయడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీ మనస్సు ఒకే విషయంపై ఎక్కువసేపు నిలవకపోవచ్చు. ఏ పని ప్రారంభించినా మధ్యలోనే మరో ఆలోచన రావడం, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ సందేహపడడం, ఇతరుల అభిప్రాయాలతో మీ నిర్ణయాన్ని మార్చుకోవడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్లడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈ నెలలో కొంత ఎక్కువ శ్రద్ధ అవసరం. బయటకు పెద్ద సమస్య కనిపించకపోయినా శరీరం అలసటను తెలియజేస్తుంది. ఉదయం లేవగానే నీరసం అనిపించడం, కాళ్ల నొప్పులు, మెడ బిగుసుకుపోవడం, తలనొప్పి, కళ్లకు అలసట, ఒత్తిడి వల్ల శక్తి తగ్గినట్లు అనిపించడం వంటి పరిస్థితులు కొంతమందికి ఎదురవుతాయి. ఇవి చిన్నవే అని నిర్లక్ష్యం చేయకుండా మొదటినుంచే జాగ్రత్త పడటం మంచిది. ఈ నెలలో మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసేది వ్యాధి కంటే ఎక్కువగా మానసిక ఒత్తిడే. ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకోవడం, జరిగినదానికంటే జరగబోయేదాని గురించి ఎక్కువగా ఆలోచించడం, చిన్న విషయాన్ని కూడా పెద్ద సమస్యగా ఊహించుకోవడం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. గుర్తుంచుకోండి, సమస్య కంటే దాని గురించి చేసే అధిక ఆలోచనే మనిషిని ఎక్కువగా అలసటకు గురి చేస్తుంది. అందుకే ఆలోచనలకు ఒక హద్దు పెట్టుకోవడం చాలా అవసరం. మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఓర్పుతో స్వీకరించే ప్రయత్నం చేయండి. ఎవరో ఒకరు చెప్పిన మాటను రోజంతా మనసులో పెట్టుకుని బాధపడకండి. ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి అపార్థాన్ని వెంటనే నివారించాలనే తొందర కూడా అవసరం లేదు. కొన్నిసార్లు కాలమే నిజాన్ని నిరూపిస్తుంది. అందుకే మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితుల నుంచి మీరే కొంత దూరంగా ఉండండి. ఆహారపు అలవాట్ల విషయంలో కూడా ఈ నెలలో మార్పు అవసరం కనిపిస్తోంది. సమయానికి భోజనం చేయడం, ఇంట్లో తయారైన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వడం, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు తగ్గించడం, తగినంత నీరు తాగడం, రాత్రిళ్ళు ఆలస్యంగా మేల్కొని ఉండకపోవడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలే మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. శరీరం బలంగా ఉంటేనే మనస్సు కూడా ధైర్యంగా ఉంటుంది అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ప్రతిరోజూ కొంత సమయం మీకోసమే కేటాయించండి. ఉదయం కొద్దిసేపు నడక, యోగ లేదా ధ్యానం చేయడం వల్ల మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రకృతికి దగ్గరగా కొంత సమయం గడపడం, దేవుని స్మరించడం, మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించడం వల్ల ఈ నెలలో మీకు ఎదురయ్యే మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. బయట ప్రపంచాన్ని మార్చలేకపోయినా మన ఆలోచనలను మాత్రం మనమే మార్చుకోగలమనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ నెల చివరికి తిరిగి చూసుకున్నప్పుడు మీరు ఒక విషయం స్పష్టంగా గుర్తిస్తారు. మీ జీవితాన్ని మార్చేది అదృష్టం మాత్రమే కాదు, మీ క్రమశిక్షణ కూడా అని. సరైన సమయంలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం, వదిలేసిన ఒక చెడు అలవాటు, కాపాడుకున్న ఆరోగ్యం, నిలబెట్టుకున్న ఆత్మవిశ్వాసం ఇవన్నీ కలిసి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. అందుకే ఈ నెలను సాధారణంగా కాకుండా మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఈ జూలై నెలలో తులా రాశివారు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన విషయం మనుషులను గుర్తించడం. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఎదురయ్యే పెద్ద సమస్య శత్రువుల వల్ల కాదు, స్నేహితుల్లా కనిపించే వ్యక్తుల వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మీ నవ్వును చూసి నవ్వే ప్రతి వ్యక్తి మీ మంచినే కోరుకుంటాడని అనుకోవడం ఈ నెలలో సరైన ఆలోచన కాదు. కొందరు మీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడినా వారి మనసులో మాత్రం పూర్తిగా వేరే ఉద్దేశముండే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఈ నెలలో ప్రతి సంబంధాన్ని ఒకసారి ప్రశాంతంగా అంచనా వేయడం చాలా అవసరం. ముఖ్యంగా ఒక స్త్రీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని గ్రహస్థితులు బలంగా సూచిస్తున్నాయి. ఈ స్త్రీ బయటికి ఎంతో మంచిగా కనిపించినా లోపల మాత్రం మీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో ఏం జరుగుతోంది, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వంటి విషయాలను పరోక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సమాచారాన్ని తర్వాత మీకే వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం కూడా కనిపిస్తోంది. మీ ఎదుగుదలను చూసి నిజంగా సంతోషించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఈ నెలలో కొంతమంది మీ విజయాన్ని చూసి బయటకు అభినందించినా లోపల అసూయను పెంచుకునే అవకాశముంది. మీరు కొత్త వస్తువు కొనడం, కొత్త పని ప్రారంభించడం, ఆర్థికంగా ముందుకు వెళ్లడం లేదా కుటుంబంలో ఆనందంగా ఉండడం కూడా కొందరికి ఇష్టంగా అనిపించదు. అలాంటి పరిస్థితుల్లో మీ ఆనందాన్ని అందరితో పంచుకోవడం కంటే మీ విజయాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించడం మీకు మేలు చేస్తుంది. కుటుంబ విషయాల్లో కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. చిన్న మాటను పెద్ద సమస్యగా మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ మాటను వేరే విధంగా చెప్పడం, మీరు చెప్పని విషయాలను కూడా చెప్పినట్లుగా ప్రచారం చేయడం, ఒకరి దగ్గర ఒకలా మరొకరి దగ్గర మరోలా మాట్లాడడం వల్ల కుటుంబంలో అపార్థాలు ఏర్పడే అవకాశముంది. అందుకే ఏ విషయం వచ్చినా నేరుగా సంబంధిత వ్యక్తితో మాట్లాడటం మంచిది. మధ్యలో వచ్చే మాటలను పూర్తిగా నమ్మకండి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాలు పెద్ద చర్చలకు దారితీయకుండా చూసుకోవాలి. ఈ సమయంలో ఎవరో మూడో వ్యక్తి చెప్పిన మాటలను ఆధారంగా చేసుకుని ఒకరిపై ఒకరు అనుమానం పెంచుకోవడం మంచిది కాదు. విశ్వాసమున్న చోటే కుటుంబం బలంగా ఉంటుంది. కోపం వచ్చిన సమయంలో మాట్లాడిన ఒక్క మాట కూడా చాలా రోజుల వరకు మనసులో గాయం చేయగలదు. అందుకే ఈ నెలలో ఓర్పు మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది.
బంధువుల విషయంలో కూడా కొంత దూరం పాటించడం మంచిది. అందరితో మంచిగా ఉండండి, కానీ మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ ఆదాయం, పెట్టుబడులు, ఆస్తులు, భవిష్యత్ ప్రణాళికలు వంటి విషయాలను చాలా పరిమితంగా మాత్రమే పంచుకోండి. ఎందుకంటే ప్రతి ప్రశ్న వెనుక ప్రేమ మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆసక్తి వెనుక అసూయ కూడా దాగి ఉంటుంది. మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మితే పూర్తిగా నమ్మే స్వభావం కలిగినవారు. అదే మీ గొప్పతనం అయినా కొన్నిసార్లు అదే బలహీనతగా మారుతుంది. ఈ నెలలో ఎవరి మాట విన్నా వెంటనే నమ్మకుండా వారి పనులను కూడా గమనించండి. మాటల కంటే మనిషి ప్రవర్తనే అతని నిజమైన స్వభావాన్ని తెలియజేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే అనేక సమస్యల నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారు. మీ గురించి తప్పుడు ప్రచారం జరిగినా వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా జీవించే వ్యక్తికి కాలమే సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రతి విమర్శకు సమాధానం ఇవ్వాలని ప్రయత్నించడం వల్ల మీ సమయం, మీ శక్తి వృధా అవుతుంది. మీ పని మీరు నిజాయితీగా చేస్తూ ముందుకు సాగండి. మీ విజయమే మీపై వచ్చిన ప్రతి అపనిందకు సరైన సమాధానం అవుతుంది. ఈ నెలలో మీ మనసు కొన్ని సందర్భాల్లో ఒంటరితనాన్ని అనుభవించే అవకాశం కూడా ఉంది. అందరూ ఉన్నా ఎవరూ మనవాళ్లు కాదేమో అనే భావన కలగవచ్చు. అలాంటి సమయంలో నిరాశకు లోనవ్వకండి. జీవితంలో ప్రతి సంబంధం శాశ్వతం కాదు, కాని మన విలువను అర్థం చేసుకునే కొద్దిమంది మాత్రమే జీవితాంతం మనతో ఉంటారు. అలాంటి వారిని గుర్తించి వారితోనే మీ బంధాన్ని మరింత బలపరచండి. ఈ కాలం మీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పబోతోంది. మనిషిని ముఖం చూసి కాదు, అతని ఉద్దేశం చూసి గుర్తించాలి అనే నిజం మీ అనుభవంలోకి వస్తుంది. అందుకే తొందరపడి ఎవరిని పూర్తిగా నమ్మకండి. అలాగే కారణం లేకుండా ఎవరిని శత్రువులుగా కూడా భావించకండి. వివేకంతో వ్యవహరించండి. ప్రశాంతంగా ఆలోచించండి. దేవునిపై విశ్వాసం ఉంచండి. అప్పుడు మీకు ఎదురయ్యే ప్రతి కుట్ర, ప్రతి అపార్థం, ప్రతి అడ్డంకి చివరికి మీ విజయానికి మెట్టుగా మారుతుంది. ఈ జూలై నెలలో తులా రాశివారికి ధనానికి సంబంధించిన విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. డబ్బు సంపాదించే అవకాశాలు వచ్చినప్పటికీ అదే సమయంలో ఖర్చులు కూడా ఊహించని విధంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చేతికి వచ్చిన డబ్బు చేతిలో నిలవకుండా ఒక్కొక్కటిగా ఖర్చవుతూ ఉండే పరిస్థితులు ఎదురవుతాయి. అవసరం లేని వస్తువులు కొనాలని అనిపించడం, ఇతరులను చూసి మనకు కావాలని భావించడం, వెంటనే నిర్ణయం తీసుకోవడం వంటి అలవాట్లు ఈ నెలలో మీ ఆర్థిక స్థితిని కొంత బలహీనపరిచే అవకాశముంది. అందుకే ప్రతి రూపాయిని ఖర్చు చేసే ముందు రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఈ సమయంలో మీకు ఒక విషయం స్పష్టంగా గుర్తుండాలి. ప్రతి కోరిక అవసరం కాదు. ప్రతి అవసరాన్ని వెంటనే తీర్చాల్సిన అవసరము లేదు. ఈ రోజు ఆపుకున్న ఒక చిన్న ఖర్చే రేపు పెద్ద అవసరానికి ఉపయోగపడే అవకాశముంది. కొంతమంది ఆకర్షణీయమైన మాటలతో పెట్టుబడులు పెట్టమని చెప్పవచ్చు. మరికొందరు త్వరగా లాభం వస్తుందని ఆశ చూపవచ్చు. కాని పూర్తిగా తెలుసుకోకుండా ఎవరి మాటను నమ్మి డబ్బు పెట్టడం మంచిది కాదు. ఈ నెలలో జాగ్రత్తగా తీసుకున్న ఆర్థిక నిర్ణయమే మీకు భవిష్యత్తులో రక్షణగా నిలుస్తుంది. అప్పులు, హామీలు, ఇతరుల కోసం చేసే ఆర్థిక సహాయాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మంచితనాన్ని అవకాశంగా మార్చుకునే వ్యక్తులు ఈ సమయంలో మీ జీవితంలో కనిపించే అవకాశముంది. మీరు సహాయం చేసిన తర్వాత అదే వ్యక్తులు మిమ్మల్ని పట్టించుకోకపోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, మీకే ఇబ్బందులు కలిగించడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుకే మీ సామర్థ్యానికి మించిన బాధ్యతను మీ మీద వేసుకోవద్దు. సహాయం చేయడం మంచిదే, కాని మీ కుటుంబానికి ఇబ్బంది కలిగేంతవరకు మాత్రం చేయకండి. ఈ నెలలో మీ దగ్గరకు కొంతమంది అవసరం ఉన్నప్పుడు మాత్రమే వచ్చి, పని పూర్తయిన తర్వాత దూరమయ్యే వ్యక్తులు కూడా కనిపిస్తారు. మీతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నట్లు కనిపించినా వారి ఉద్దేశం మీ ద్వారా లాభం పొందడమే కావచ్చు. అలాంటి వ్యక్తులను గుర్తించడానికి వారి మాటలను కాదు, వారి ప్రవర్తనను గమనించండి. కష్టకాలంలో మీతో నిలబడేవారే నిజమైన మనుషులు. సుఖసమయంలో దగ్గరకు వచ్చే వారందరూ మనవాళ్లు కారు అనే విషయాన్ని ఈ నెలలో మీరు మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటారు. మీ స్వభావం కారణంగా ఎవరికైనా బాధ కలగకూడదని మీరు చాలాసార్లు మీ మనస్సులోని మాటను బయటకు చెప్పరు. ఇదే కారణంగా కొందరు మీ మౌనాన్ని బలహీనతగా భావించే అవకాశముంది. మీరు అంగీకరించిన విషయాన్ని కూడా మౌనంగా భరిస్తే ఎదుటివారు అదే అలవాటుగా మార్చుకుంటారు. అందుకే అవసరమైన చోట గౌరవంగా కానీ స్పష్టంగా మీ అభిప్రాయాన్ని చెప్పడం నేర్చుకోవాలి. మృదుగా మాట్లాడటం గొప్ప గుణమే, కాని అవసరమైనప్పుడు ధైర్యంగా మాట్లాడటం కూడా అంతే ముఖ్యం. కుటుంబంలో ఈ నెలలో కొన్ని చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. వాటిని పెద్ద గొడవలుగా మారనివ్వకుండా మొదటినుంచే పరిష్కరించుకోవాలి. ఒకరి మాట మరొకరు పూర్తిగా వినకుండా నిర్ణయానికి రావడం, బయటివారి మాటలను నమ్మడం, పాత విషయాలను మళ్లీ ప్రస్తావించడం వంటి అలవాట్లు కుటుంబ ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఈ సమయంలో మీరు ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను కాపాడటమే ఈ నెలలో మీ పెద్ద విజయంగా నిలుస్తుంది. జీవిత భాగస్వామితో గడిపే సమయాన్ని కొంత పెంచడానికి ప్రయత్నించండి. పనులు, బాధ్యతలు, ఆర్థిక విషయాల మధ్య కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి. మనసులో ఉన్న విషయాలను దాచుకోవడం కంటే ప్రేమగా మాట్లాడుకోవడం ఎంతో మంచిది. ఒక చిన్న అపార్థం కూడా మాట్లాడుకుంటే వెంటనే ముగుస్తుంది, కాని మౌనం పెరిగితే అదే దూరానికి కారణమవుతుంది. అందుకే ఈ నెలలో సంభాషణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. మీ మాటలో ప్రేమ ఉంటే అనేక సమస్యలు స్వయంగా తగ్గిపోతాయి. ఈ కాలంలో మీ పిల్లలు లేదా కుటుంబంలోని చిన్నవారిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వారి అవసరాలు, చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు గురించి కొంత సమయం కేటాయించండి. పెద్దలు చెప్పే మంచి మాటలను వినండి. ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం ఈ నెలలో మీకు గొప్ప బలంగా నిలుస్తుంది. వారి అనుభవం మీకు సరైన దారి చూపే అవకాశముంది.
అందుకే కుటుంబ బంధాలను మరింత బలపరచడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. మీ ఇంటికి వచ్చే ప్రతి వ్యక్తిని పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. ఇంటి విషయాలు, ధనానికి సంబంధించిన విషయాలు, భవిష్యత్ ప్రణాళికలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు కుటుంబంలోనే ఉంటేనే మంచిది. రహస్యంగా ఉంచాల్సిన విషయాలను బయటకు చెప్పడం వల్ల తర్వాత అనవసరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఈ నెలలో మౌనం కూడా ఒక రక్షణగా పనిచేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మొత్తంగా చూసుకుంటే ఈ జూలై నెల మీకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పబోతోంది. డబ్బు ఎలా సంపాదించాలో మాత్రమే కాదు, దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా నేర్చుకునే సమయమిది. ఎవరు నిజంగా మనవాళ్లు, ఎవరు అవసరానికి మాత్రమే దగ్గరవుతున్నారో గుర్తించే అవకాశం ఇది. కుటుంబాన్ని, ధనాన్ని, సంబంధాలను సమతుల్యంగా చూసుకుంటూ ముందుకు సాగితే ఈ నెల చివరికి మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం, కొత్త పరిణతి కనిపిస్తుంది. ఈ అనుభవమే రాబోయే కాలంలో మీ విజయానికి బలమైన పునాదిగా మారుతుంది. ఈ జూలై నెలలో తులా రాశివారు ఎంత కష్టపడ్డా కొన్ని పనులు చివరి క్షణంలో ఆలస్యం అవుతున్నట్లు అనిపించవచ్చు. చేతికి అందుతుందని భావించిన అవకాశం ఒక్కసారిగా ఆగిపోవడం, పూర్తి అవుతుందని అనుకున్న పని వాయిదా పడటం, మనసులో ఒకటి అనుకుంటే పరిస్థితులు మరోలా మారడం వంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశముంది. అయితే ఇవి శాశ్వత అడ్డంకులు కావు. భగవంతుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్న సమయం మాత్రమే. అందుకే ఆతురపడకుండా ఓర్పుతో ముందుకు సాగితే చివరికి విజయమే మీ సొంతమవుతుంది. ఈ సమయంలో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. బయట ప్రపంచంలో ఏం జరిగినా మీలోని నమ్మకం మాత్రం తగ్గకూడదు. కొన్నిసార్లు కారణం లేకుండానే మనసు భారంగా అనిపించవచ్చు, ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు, ఎవరూ మనల్ని అర్థం చేసుకోవడం లేదనే భావన కలగవచ్చు. అలాంటి సమయంలో నిరాశకు లోనవకుండా దేవుని స్మరిస్తూ ధైర్యంగా ముందుకు సాగండి. ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే ప్రతి కష్టానికి కూడా ఒక ముగింపు తప్పకుండా ఉంటుంది. మీ ఇంట్లో ఈ మధ్యకాలంగా ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అవుతుంటే, ఇంటి సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు పెరుగుతుంటే, ధనం నిలవకపోతే లేదా మనశ్శాంతి తగ్గినట్లు అనిపిస్తే ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నించండి. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయండి. భక్తితో వెలిగించిన ఒక దీపం ఇంటి చీకటిని మాత్రమే కాదు, మనసులోని భయాన్ని కూడా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. ఇంట్లో భక్తి వాతావరణం పెరిగిన కొద్దీ కుటుంబంలో ప్రశాంతత కూడా పెరుగుతుంది. ప్రతి శుక్రవారం ఇంట్లో ధూపం వేయడం అలవాటు చేసుకోండి. ఇంటి ప్రతి మూలకు ధూపం చూపించడం వల్ల ఆధ్యాత్మికంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మనసులో ఉండే ఆందోళన తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అలాగే ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇది మనసుకు ధైర్యాన్ని, ఇంటికి శుభశక్తిని తీసుకువస్తుందని పెద్దలు చెప్పిన ఆచారం. ఈ నెలలో ఒక్కరోజైనా శివాలయానికి వెళ్లి పరమశివుడికి ఆవుపాలతో అభిషేకం చేయండి. భక్తితో చేసిన ఈ సేవ మనసులోని భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుని సన్నిధిలో కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని మీ మనస్సులోని బాధను చెప్పుకోండి. మనిషికి చెప్పలేని బాధను దేవుడికి చెప్పినప్పుడు మనసు ఎంతో తేలికగా మారుతుంది. ఈ ఆధ్యాత్మిక అనుభూతి మీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది. ఏదైనా ఒక శనివారం శనిదేవుని ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయండి. నువ్వులు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి నువ్వుల దీపాన్ని వెలిగించండి. అనంతరం నల్ల కుక్కకు చపాతీ లేదా ఆహారం పెట్టండి. ఈ సేవ వినయాన్ని పెంచుతుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించే మానసిక బలాన్ని ఇస్తుంది. భక్తితో చేసిన ప్రతి చిన్న సేవ కూడా మన జీవితంలో మంచి మార్పులకు కారణమవుతుందని విశ్వసించండి. ఈ నెలలో ఒక మంగళవారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి తమలపాకుల మాలను సమర్పించండి. 11 ప్రదక్షిణలు చేసి మీ పేరుతో అర్చన చేయించండి. స్వామివారి సన్నిధిలో కొద్దిసేపు కూర్చుని హనుమాన్ చాలీసా లేదా మీకు తెలిసిన స్తోత్రాన్ని భక్తితో జపించండి. దీనివల్ల మనసులోని భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో స్పష్టత వస్తుంది. మానసికంగా బలహీనంగా అనిపించే వారికి ఈ ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. గోమాత సేవ ఈ నెలలో మీకు ప్రత్యేకమైన శుభఫలితాలను అందించే అవకాశముంది. మీకు అవకాశం వచ్చినప్పుడు గోమాతకు పచ్చిగడ్డి, కూరగాయలు లేదా బెల్లంతో కలిపిన ఆహారాన్ని మీ చేతులతో తినిపించండి. ప్రేమతో చేసిన ఈ సేవ దయ, కరుణ, వినయాన్ని పెంచుతుంది. అలాగే మీకు చేతనైనంత వరకు పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి దానం చేయండి. దానం అనేది సంపద తగ్గించదు, మనసును మరింత సంపన్నంగా చేస్తుంది. చిన్న సహాయం కూడా ఎవరి జీవితంలోనైనా పెద్ద ఆశగా మారుతుంది. ఈ జూలై నెల ముగిసే సమయానికి మీరు ఒక విషయం తప్పకుండా గుర్తిస్తారు. కష్టాలు మనిషిని బలహీనుడిని చేయడానికి రావు, మరింత బలమైన వ్యక్తిగా మార్చడానికి వస్తాయి. ఈ నెలలో మీరు నేర్చుకున్న ప్రతి పాఠం రాబోయే కాలంలో మీకు దారి చూపుతుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, కుటుంబాన్ని ప్రేమించండి, ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి, మంచి మనుషులను గుర్తించండి, భగవంతుడిపై విశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోకండి. అప్పుడు మీరు ఊహించిన దానికంటే మంచి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. పరమశివుడి అనంత కరుణ, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం, శనిదేవుని కటాక్షం, ఆంజనేయస్వామి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జూలై నెల మీ జీవితంలో కొత్త ఆశలను, కొత్త అవకాశాలను, కొత్త విజయాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తే మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యల ద్వారా తెలియజేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విశేషాలను తెలుసుకోవడానికి మా కుటుంబంలో భాగస్వాములై రాబోయే ప్రతి వీడియోను ఆదరించి మీ ప్రేమాభిమానాలను ఇలాగే అందిస్తారని ఆశిస్తున్నాను. చూశారు కదండి,
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.